హాయ్ అండి, అందరికి నమస్కారం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రామకృష్ణ టారో. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే పైన నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మీ పర్సనల్ సమస్య ఏదైతే ఉందో చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర అవమానాలు, బాధలు, ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు తెలుసుకుందామా? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు తెలుసుకుందాం. మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర అవమానాలు, ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు? మీరు మిమ్మల్ని కాదని థర్డ్ పర్సన్ దగ్గరికి పోయారు కదా, మరి అలా ఎందుకు బాధపడుతుర్రు, ఎందుకు ఇబ్బందులు పడుతుర్రు తెలుసుకుందాము జరంతా. ఓకే, అందరు ఛాయలు తాగిర్రా, టిఫిన్ చేసిరా, తిన్నారా? నేనైతే తాగినండి, అందుకే అడుగుతున్నా. మంచుకున్నారా మరి అందరు? ఓకే, థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ కష్టాలు ఎందుకు పడుతుంది? ప్రజెంట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఎట్లున్నాడు? ఆయన ఫీలింగ్స్ ఏంటి? ఎట్లున్నారు ఆయనను, ఆమెను? మెన్ ఆర్ ఉమెన్, జెన్ ఆర్ గర్ల్, ఎవరైనా కావచ్చు. బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, లవర్స్ కి కావచ్చు, మ్యారేజ్ అయిన వాళ్ళకి కావచ్చు, మ్యారేజ్ కాని వాళ్ళకి కావచ్చు, పెళ్ళయి ఇంకొక భార్య ఉన్న వాళ్ళకి కావచ్చు అండి. మీ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకోళ్ళ దగ్గరకు పోయినరు కదా, వాళ్ళు అక్కడ బాధ ఎందుకు పడుతుర్రు చూద్దాం. బాధపడుతుర్రా, హ్యాపీగా ఉన్నారా? ఓకే, ద ఎంపరర్ అంటే ఈగోయిస్ట్ పర్సన్ అండి. మీ పర్సన్ వచ్చేసి ఈగోయిస్ట్ పర్సన్. అంటే బాధపడ్డా, నేనేం పడ్డా, నేను కష్టం పడ్డా, నేను మంచుకున్నా, నేను సుఖంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఏడుస్తున్నా, తూడుస్తున్నా అని మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో మీకు తెలియద్దు అని అనుకొని, అంటే తనలో తానే, అది ఆమె కావచ్చు, మగైనా కావచ్చు, ఆయనంతటా ఆయనని, ఆమెంతటా ఆమెని లోపల ఈగోయిస్ట్ పర్సన్. ద ఎంపరర్ అంటేనే ఈగోయిస్ట్ పర్సన్ అడ. అంటే మీకు చెప్పొద్దని అనుకొని తనంతట తానే అట్లా ఉండిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అందుకే అట్లా బాధలు పడుతుంది, చెప్పుకోలేక బాధపడుతుంది అంట. ఎందుకు చెప్పుకుంటలేదు అక్క అని మీరు అడిగితే, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయింది, ఇంకేం మొహం పెట్టుకొని చెప్పంటారండి. అందుకోసమే చెప్పలేక అట్లా ఉండిపోయిందంటే. ద హై ప్రెస్ట్ అంటే ఏదో ఏమంటారు, ద హై ప్రెస్ట్ ఏదో మంచిగా అంటే ఉండడానికి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, రాజకీయ పరంగాను, ఆస్తి పరంగాను, గుణగణాలను దేంట్లోనూ మాత్రం మంచిగా ఉన్న పర్సనే అండి. ఇంకోటి వచ్చేసి ఇక 2 ఆఫ్ పెంటికల్ ఇచ్చింది. బహుశా ఈ పెంటికల్ పిచ్చి వల్లనే కావచ్చు మిమ్మల్ని కాదని చెప్పేసి ఇగో ఈ హైబ్రిడ్ ఈ మనిషి
ఈగోయిస్ట్ పర్సన్, మీ పర్సన్ వెళ్ళిపోయిన పర్సన్ ఈగోయిస్ట్ పర్సన్. ద హై ప్రెస్ట్ అంటే కొంచెం పలుకుబడి పైసా ఉందని గర్వం, పొగరు ఎక్కువ. ఇగో కప్స్, ఎస్ ఆఫ్ కప్స్, కప్ వచ్చింది. ఏస్ ఆఫ్ కప్స్ అంటే లవ్ ఆఫర్ చేస్తున్నారు, లవ్ ఆఫరు. పెంటికల్, టూ ఆఫ్ పెంటికల్, డబ్బు పిచ్చి బాగా ఉందండి. పేజ్ ఆఫ్ సాస్, ప్రొటెక్షన్ లో ఉన్నారు. అండ్ చూడండి ఇక్కడ బాధపడుతున్నారు. సెవెన్ ఆఫ్ వాన్స్, కష్టపడుతున్నారు. మరి పోంగ పోయింది కదా, మరి ఎందుకు బాధపడుతుంది? థర్డ్ పర్సన్ దగ్గరికి నుంచి వెళ్ళిపోయారు. ఆడ బాధలు పడ్డా కానీ ఈడ తెలియద్దని అంటే ఫీల్ అవుతారు. మళ్ళా ఇంకా ఎందుకు? ద హై ప్రెస్టెస్, ఎవరికి ఏం చెప్పద్దు. ఈగోయిస్ట్ పర్సన్ లవ్ ఆఫర్ చేస్తే, పెంటికల్ ఆఫర్ చేస్తే తీసుకున్నారు. ద ప్రొటెక్షన్ ఏంది? ప్రొటెక్షన్ కాదు, పేజ్ ఆఫ్ సాస్. ఇక్కడ సెవెన్ ఆఫ్ వాన్స్ వచ్చింది. థర్డ్ పార్టీ దగ్గర అవమానాలు, బాధలు, ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు తెలుసుకుందాం. ఇప్పుడు ఈగోయిస్ట్ పర్సన్, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన పర్సన్ ఈగోయిస్ట్ పర్సన్. ద హై ప్రెస్టెస్ పర్సన్ అంటే తనకు తానే అంటే చెప్పుకొని అంటే లోపలి చెప్పుకుంటారు, బయట పడరు వీళ్ళు. ఈగోయిస్ట్ పర్సన్ అంటే బయట పడరు, వీళ్ళకి పొగరు ఎక్కువ, బయట పడకుండా నేను చేసిన దానికి ఇంకా చెప్పుకుని కూడా అన్నట్టు. హై ప్రెస్ట్ అంటే వీళ్ళు పలుకుబడి ఉన్న పర్సన్ అయి ఉండాలి, సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న మనిషి కావాలి. ఇంకోటి వచ్చేసి లవ్ ఆఫర్, కప్ ఆఫర్ చేస్తున్నట్టు ఇక్కడ లవ్ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ పెంటికల్ అంటే పిచ్చి, పెంటికల్స్ పిచ్చి. ఇగో ఇక్కడ కత్తి పట్టుకొని యుద్ధం చేస్తున్నారు. పేజ్ ఆఫ్ సోర్స్. నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వాన్స్ వచ్చింది. అంటే కష్టాలు ఉన్నాయి, కష్టపడుతున్నారు. మరి ఎందుకు? థర్డ్ పార్టీ దగ్గర ఉండి ఎందుకు కష్టాలు పడుతుంది? క్లారిఫికేషన్ తీసుకుందాం మనం. ఓకే, థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ఎందుకు బాధపడుతుంది? ఇదిగోండి మూన్ కార్డ్ అంటేనే ఏం కార్డు? మూన్ కార్డు అంటే కనిపిస్తుందా? నిద్రలేని రాత్రులు, వెనుకకు భగవంత. ఇగో వెనుక చూడరు ఒకసారి, గిరి అంటారు. మరి ఎడ్డం దగ్గర గుడ్డను మాట్లాడినంటే గిరి. ఇది చూడండి, వెనుకకు ఏమంటారు? 5 కప్పులు వెనుకకు అంటే 8 కప్పులు వెనుకకు, 8 ఆఫ్ వాన్స్, 8 ఆఫ్ కప్స్. వెనుకకు 8 కప్పులు వదిలిపెట్టుకొని ముందట కూడా రాళ్ళకు రప్పలకు ముందట ఏదో ఉన్నదని పరిగెత్తుకుంటూ పోయి ఈ 3 నిద్రలేని రాత్రులు, నిద్రలేని రోజులు గడుపుతున్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ దగ్గర. హ్యాపీగా ఏం లేదులేండి. హై ప్రెస్టేజ్, ఇలా హై ప్రెస్టేజ్ ఏడు దాకా మరి చూద్దాం. ఇక మీ గురించి తెలుసుకునే రాత ఉందా లేదా? ద హై ప్రెస్టెస్. మీరేమో గతంలో వీళ్ళని, ఆడవాళ్ళ కానీ మగవాళ్ళు కానీ వీళ్ళని ఎట్లా చూసారంటే ఒక రాజులాగా, ఒక రాణిలాగా. ద హై ప్రెస్టెస్ ఒక రాజు రాణిలాగా చూసారు. ఆడవాళ్ళైతే రాణిలాగా, అమ్మలాగా, తల్లిలాగా చూసారు.
ఇగో 3 ఆఫ్ సోర్స్, సరే 3 ఆఫ్ సాంగ్ పట్టుకొని అంటే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కూడా మీరు ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? మీ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నారు. పార్ట్నర్ కోసం, థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పార్ట్నర్ కోసం మీరు ఆలోచిస్తున్నారు ఇప్పటికి కూడా. మీది ఇప్పుడు కాదండి, ఇగో ద లవర్స్ కార్డ్ వచ్చింది. మీది సోల్మేట్ కనెక్షన్, విడిపోవడానికి ఛాయిసే లేదు. ఇంకోటి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే హానెస్ట్గా ఇష్టపడుతున్నారో, నేను చెప్తున్నానండి మంచిగా ఏంటంటే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నాకు తెలియదు కానీ చూసే వాళ్ళకి మాత్రం చెప్తున్నా, ఎవరైతే హానెస్ట్గా ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసం మాత్రమే. మీ పార్ట్నరు థర్డ్ పార్టీ దగ్గర అక్కడికి వెళ్ళి ఏం సుఖపడ్డది ఇక్కడ చూడండి. ఇక్కడ ద ఎంపరర్ అంటే ఈగోయిస్ట్ పర్సన్ ఇక్కడ అంటే మనం చూసుకుంటే, ఒక నిమిషం, ఇది ఎంపరర్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 3 ఆఫ్ వాన్స్ అంటే పట్టుకొని ఇట్లా భగవంతు నా పరిస్థితి అని ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ అంటే ఇది మీకు చెప్పుకోవడానికి, మీ పర్సన్ మీతో చెప్పుకోవడానికి రిగ్రెట్ ఫీల్ అవుతుంది. హై ప్రెస్టెస్ చెప్పుకోలేరు, పలుకుబడి ఏమంటే ఈగో, అహం అన్న అడ్డం వస్తాయని చెప్పుకుంటలేరు. ప్రస్తుతం అయితే ఆడనైతే కష్టాలు పడుతున్నారు. ఇక అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి ఇక నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ ద వీల్ కార్డ్ వచ్చింది. ఇక ఇక్కడ చూడరు ద హై ప్రెస్టెస్ రాజులాగా గతంలోనైతే మంచిగా చూసిరు, అంటే ఇప్పుడు మంచిగా చూడలేరని నేను చెప్తలేను. 3 ఆఫ్ వాన్స్ సోల్మేట్ కనెక్షన్ అయితే ఉంది, ఇద్దరికి విడిపోయే చాయిసే లేదు. ఇంకోటి వీల్ వచ్చిందంటే మీ టైం మారబోతుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ టైం అండి మారబోతుందండి. మీ టైం మారుతుంది. మీరు అనుకునే పర్సన్ మీ దగ్గరికి చేరుకుంటారు. ఓకే, మీరు ఏమైతే అనుకుంటారో మీ మనసులో. నెక్స్ట్ సెలబ్రేషన్స్, కైండ్ ఆఫ్ పెంటికల్స్, సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. పండుగ వాతావరణం. సెలబ్రేషన్స్ అంటే ఇంకా మంచిగా భార్యాభర్తలు కలిసి ఉండడం, మంచిగా ఉండడం అంటే అందరు మంచిగా ఉంటారు, అక్క మళ్ళీ మంచిగా ఉండడం అంటారు, అట్లా కాదు. సెలబ్రేషన్స్ మంచి సెలబ్రేషన్స్ చేసుకుంటారు, కలుస్తారు. ఇక టైం మారుతుంది, ఈడ మంచిగా ఉన్నారు. ఇక ద హై ప్రెస్టెన్స్ ఈ లెవెల్లో చూసుకుంటారు. మీ సోల్మేట్ కనెక్షన్ ఉంది. ద స్టార్ కార్డ్ వచ్చింది. ద స్టార్, మీరు తనకు ప్రపంచం, తను మీకు ప్రపంచం అన్నట్టుగానైతే బతుకుతారు. ఈ కష్టాలలోకించి అయితే మీ పర్సన్ బయటకు వస్తుందండి. ఓకే, ప్రజెంట్ ఎట్లున్నారో మీ పర్సన్, మీ అంటే పర్సన్ కావచ్చు, ద ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు. ప్రజెంట్ ఎట్లుందో చూద్దాం. ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచి మెసేజ్ ఇవ్వండి. ప్రజెంట్ ఇలా పర్సన్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది? థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో పేజ్ ఆఫ్ ఫన్స్ ఎదురు చూస్తున్నారండి. ఇదిగోండి వీల్ వచ్చింది.
మీ టైం మారబోతుందండి. ద స్టార్ కార్డ్ సెలబ్రేషన్, మంచి కార్డ్స్ వచ్చినాయి. మీ లైఫ్ మంచిగా బాగా మారబోతుంది చెప్తా. ఇప్పుడు ఇక మీకు ఒకటి కాదుగా అన్ని క్లారిఫికేషన్లు ఇస్తా. ఇప్పటిదాకా చెప్పింది ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పేది ఇంకొక ఎత్తు. ఇక వీల్ వచ్చింది. ఇక మీ స్టార్ మారబోతుంది. మీ స్టార్ మారబోతుంది. ద స్టార్ మిమ్మల్ని స్టార్ లెవెల్లో చూసే రోజు వచ్చింది. మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినా మీ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్కి రియలైజేషన్ వచ్చి, అయ్యే దేవుడా నేను అనవసరంగా వస్తాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని రియలైజేషన్ వచ్చింది. నెక్స్ట్ వీల్ వచ్చింది. టైం మారబోతుంది. ఇప్పుడు టైం మీద నడుస్తుంది. మీరు స్టార్ లెవెల్లో కనిపిస్తున్నారు. నెక్స్ట్ కైండ్ ఆఫ్ పెంటికల్స్ అని చెప్పాను కదా. నెక్స్ట్ సెలబ్రేషన్ మూమెంట్ ఉంది. ద పెంటికల్ పట్టుకొని అంటే ఇట్లా కూర్చొని ఉన్నారు కదా, చుట్టూ అంతా చుట్టుకొని ఉన్నారు. మీరు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ కోసం మీరు ఫీల్ అవుతున్నారు. ఇట్లా పెంటికల్ అంటే ఇక్కడ చూడండి, ఆఫర్ పట్టుకొని ఇక్కడ కూర్చున్నారు. కాకపోతే అన్ని అల్లుకొని చిక్కులలో కూర్చుంటే ఎట్లుంటది అట్లా చిక్కులలో మీరు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏంటి కత్తులతోటి గుర్చితే ఎట్లుంటుందో అంత పెయిన్ అనుభవిస్తున్నారు. ఇక మీ పర్సన్ ఇంకా ఏమంటారు 5 పెంటికల్స్ అంటే వదిలేసి ముందరికి పరిగెత్తుతుంది మీ పర్సన్. అట్లా ఇక ఇప్పుడు తన విషయం తను తెలుసుకొని ద మూన్ కార్డ్ నిద్రలేని రాత్రులు గడుపుతుంది. నిద్రలేని రాత్రులు గడుపుతుంది. మిమ్మల్ని మీ గురించి గుర్తు చేసుకుంటుంది. మీ జ్ఞాపకాల గురించి గుర్తు చేసుకుంటుంది. మీరు చేసిన మంచి చెడు అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మీరంటే ఏందో మీ పర్సన్కి తెలిసి వచ్చింది. థర్డ్ పార్టీ దగ్గర ఉన్నది కదా, ఆ పర్సన్కి తెలిసి వచ్చింది. ఇక జస్టిస్ వచ్చింది. చూడండి, జస్టిస్ వచ్చిందంటే మీకు న్యాయం జరగబోతుందండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి న్యాయం జరగబోతుందని అర్థమవుతుందా? థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్కి అక్కడ అయిపోయింది. వాళ్ళు ఇన్ని రోజులు ఉన్న చెడు కర్మను పూర్తి చేసుకొని మంచి కర్మలోకి అడుగు పెడుతున్నారు. వీలు వచ్చిందంటేనే ఇక వీలు వచ్చింది. స్టార్ కార్డ్ వచ్చింది. ఏమంటారు సెలబ్రేషన్ మూమెంట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇగో మీరు అనుభవిస్తున్నారు. చిక్కులలో ఉన్నారు. మీరు చిక్కులలో ఉన్నారు, బాధలో ఉన్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. పైనుండి 10 కత్తులు పెట్టి పొడిస్తే ఎట్లుంటుందో అంత పెయిన్ అనుభవిస్తున్నారు. ఇక్కడ వెనుకకున్న పెంటికల్ ఏంటి లవర్ ఆఫర్, పెంటికల్ ఆఫర్ అన్ని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన మీ థర్డ్ పర్సన్ మీ గురించి ఆలోచించి రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతుంది. అయ్యో దేవుడా నేను ఇట్లా ఎత్తింది కదా అని చెప్పేసి, ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుంది అని చెప్పేసి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడో మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కావచ్చండి. ఇద్దరికి ఉభయులకి వర్తిస్తుంది. గల్లార్ ఏమంటారు ఉమెన్ ఆర్ మెన్ ఇద్దరికి కూడా వర్తిస్తుంది అని చెప్పేది. నెక్స్ట్ ఈ డెత్ కార్డ్ వచ్చింది. జస్టిస్ వచ్చిందంటే మీకు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు కోరుకునే న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్టీ దగ్గర ఇక డెత్ కార్డ్ వచ్చింది. అంటే డెత్ కార్డ్ అంటే ఆడ కథ ముగిసింది. వాళ్ళ రిలేషన్కి కథ ముగిసింది. మీ రిలేషన్కి కథ స్టార్ట్ అయింది. డెత్ కార్డ్ ఎండింగ్ డెత్ కార్డ్ వచ్చింది. ఈడ ముగిసింది కథ. ఈడ మీ టైం మారబోతుంది. ఇక్కడ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ కథ మారబోతుంది. మీ లైఫ్ టర్న్ కాబోతుంది. వీలొచ్చింది. మిమ్మల్ని స్టార్ లెవెల్లో చూస్తారు. సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మీరు ఇప్పటిదాకా అనుభవించినంత నరకమే. ఇక చిక్కులలో ఉన్నారు, ఇక బాధలలో ఉన్నారు, కత్తులతోటి కూర్చున్నట్లు బాధలలో ఉన్నారు. ఇంకకు నన్ను వదిలేసిపోయింది, ఇంత బాధ పెట్టిపోయింది అన్న బాధలు ఉన్నారు. కాకపోతే ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఆమె కూడా తెలిసి వచ్చింది ఏమని, ఇగో ఇక్కడ ద మూన్ కార్డ్ నిద్రలేని రాత్రులు జస్టిస్ కార్డ్. ఇప్పటికైనా సరే నాకు న్యాయం జరగాలంటే నా భర్త దగ్గరకు, భార్య దగ్గరకు, లవర్ దగ్గరకు, గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు, బాయ్ ఫ్రెండ్ దగ్గరకు పోవాలని రియలైజేషన్ అయితే వచ్చింది. డెత్ కార్డ్ వచ్చింది. అంటే డెత్ కార్డ్ వచ్చిందంటేనే రీయూనియన్ ఉన్నట్టు. ఖచ్చితంగా
రీయూనియన్ ఉంది, ఖచ్చితంగా కలుస్తారు. ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ ఆలోచనలు ఫీలింగ్స్ ఇవ్వండి ఇట్లున్నాయి, ఖచ్చితంగా మీ దగ్గరకు అయితే వస్తుంది. మీరైతే టెన్షన్ పడకూర్రి, అనవసరంగా ఇబ్బంది పడకూర్రి. అర్థమైతే క్లారిఫికేషన్ ఇచ్చిన. అండ్ మీ థర్డ్ పార్టీ ఎందుకు బాధపడుతుంది, ఎందుకు ఇబ్బందులు పడుతుంది కూడా చెప్పిన. ఎందుకనంటే పోయిన దగ్గర ఏమంటారు, కొత్త మురుపం ఇత్తడి పోగట అట్లా అన్నట్టు, కొత్త మురుపంలో ఇత్తడి పొగుల ఏదో అట్లా జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఆడ ఉన్న బాధలకు, ఇబ్బందులకు, డ్రెస్సులకు, ఆడ పెట్టే రెస్ట్రిక్షన్స్లకు, ఆ ఇబ్బందులకు, ఆ కర్మ అనుభవించలేక, మంది మాట్లాడుతున్నాయి అనుభవించలేక, వీటి ఎదురు చూసుకుంటా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పోతే ఏమంటాడు, పోతే ఏమంటాడు మొగళ్ళు అయితే ఏమంటాడు, ఆడలు అయితే ఏమంటాడు, ఎట్లను గర్ల్ ఫ్రెండ్ అయితే ఏమంటాడు, బాయ్ ఫ్రెండ్ అయితే ఏమంటదో అన్న ఫీలింగ్లా వీళ్ళు ఇట్లా ఉండిపోతారు. మళ్ళీ ఇంకోటి దాని వచ్చింది, వాళ్ళు ఈగోయిస్ట్ పర్సన్, బయటకు చెప్పరాదు. మేము బాధలు పడుతున్నాము అంటే మేము ముందట ఏడ చులకనం అవుతాము అని ఆడ బయటకు చెప్తలేదు. కానీ ఆడ జరిగేది గదే జరుగుతుంది. వాళ్ళేం హ్యాపీగా లేరు. మీ థర్డ్ పార్టీ దగ్గర మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ దగ్గర పోయిన మీ పర్సన్ అవమానాలు, బాధలు పడుతుంది. ఎందుకు అంటే తెలుసుకున్నామంటే ఇందుకు పడుతుంది బాధలు. మిమ్మల్ని పోయినందుకు కర్మ అనుభవించింది. పక్కా మీ దగ్గరికి తిరిగి రావాల్సిన టైం వచ్చింది. వీలు వచ్చిందంటేనే టైం మారబోతుంది. ఓకే, మీ టైం మారుతుంది డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రామకృష్ణ త్యారో రీడింగ్ ఇంతవరకు చూసినందుకు. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆల్రెడీ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే ఏమంటారు, ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. మీకు రెజనెట్ అయితే రెజనెట్ అయిందని ఎస్ అని, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని మెసేజ్ చేయండి. ఒకవేళ రెసిడెంట్ కాకపోతే రెసిడెంట్ కాలేదక్క అని చెప్పేసి కూడా మెసేజ్ చేయండి. ఏదైనా సరే కామెంట్ పరంగా తెలియజేస్తే కదా మాకు అర్థమయ్యేది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. అట్లాగే మీకు ఇంకేమన్నా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటే పైన నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. నమస్కారం, బాయ్ అండి. మీతో ఉన్నది మీ సుమ. సారీ.